Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel. I am jubilant, hoping that you all are fine. ఈ వీడియోలో మనం బీఫామ్స్ని ఎలా ఉపయోగించాలి, బీఫామ్స్ని ఉపయోగించి వాక్యాలను ఎలా చెప్పాలి, పాజిటివ్ స్టేట్మెంట్ని ఎలా చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా చెప్పాలి అనే విషయాల్ని ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. ఈ వీడియో ఎవరికంటే తెలుగు నుండి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకునే వాళ్ళకి, ఎవరైతే ట్రాన్స్లేషన్ మెథడ్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి, ఇది బిగినర్స్ అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా బీఫామ్స్ని ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించకూడదు, బీఫామ్స్ని ఎక్కడ ఉపయోగించాలి అనే విషయాల మీద పూర్తిగా అర్థం అవడమే కాకుండా మీరు ఈ విషయాల్ని పదే పదే మాతో పాటు రిపీట్ చేయడం ద్వారా మీకు కూడా మాట్లాడేటప్పుడు వ్యక్తం చేయడానికి చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. కాబట్టి ఈ బీఫామ్స్ని అర్థం చేసుకోవడమే కాకుండా మాట్లాడడం కూడా నేర్చుకోగలుగుతారు ఈ వీడియో ద్వారా. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూస్తారని ఆశిస్తూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం, బీఫామ్స్ని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి విత్ ఎగ్జాంపుల్స్. అంతేకాదు మాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కూడా మీరు మాట్లాడేటప్పుడు స్టక్ అవ్వకుండా వ్యక్తం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను అంటే ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ యామ్ ఎట్ హోమ్. మీరు కూడా చెప్పండి, నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్. కానీ అతను ఇంటి దగ్గర లేడు. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. అతను ఇంటి దగ్గర లేడు. ఎప్పుడు? నిన్న, రేపా, ఇప్పుడా? అంటే ఇక్కడ ఈజు యామ్ ఉపయోగించాం కాబట్టి ఈజు యామ్ ప్రజెంట్ టైంని తెలియజేస్తాయి, అంటే ఇప్పుడు. మళ్ళీ చూద్దాం, చూడండి. నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఐ యామ్ ఎట్ హోమ్. మీరు కూడా చెప్పండి, ఐ యామ్ ఎట్ హోమ్. అలా చెప్తూ ఉంటే ఈ వాక్యాన్ని మీకు ఈజీగా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు మీరు ఈజీగా వ్యక్తం చేయగలడానికి ఈ ప్రాక్టీసు చాలా యూజ్ఫుల్. ఓకే, ఐ యామ్ ఎట్ హోమ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను, కానీ అతని ఇంటి దగ్గర లేడు. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఐ యామ్ ఎట్ హోమ్. కానీ ఆమె ఇంటి దగ్గర లేదు. షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. బట్ షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను, కానీ ఆమె ఇంటి దగ్గర లేదు. ఐ యామ్ ఎట్ హోమ్ బట్ షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర లేదు. నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఐ యామ్ ఎట్ హోమ్ బట్ వారు ఇంటి దగ్గర లేరు. దే ఆర్ నాట్ ఎట్ హోమ్. వారు ఇంటి దగ్గర లేరు. దే ఆర్ నాట్ ఎట్ హోమ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఐ యామ్ ఎట్ హోమ్, కానీ బట్ వారు ఇంటి దగ్గర లేరు. దే ఆర్ నాట్ ఎట్ హోమ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఐ యామ్ ఎట్ హోమ్, కానీ రాజు ఇంటి దగ్గర లేడు. బట్ రాజు ఈజ్ నాట్ ఎట్ హోమ్. రాజు ఇంటి దగ్గర లేడు. రాజు ఈజ్ నాట్ ఎట్ హోమ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఐ యామ్ ఎట్ హోమ్, కానీ మా నాన్నగారు ఇంటి దగ్గర లేరు. బట్ మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. మా నాన్నగారు ఇంటి దగ్గర లేరు. సో ఐ యామ్ కంఫర్టబుల్. నేను సుఖంగా ఉన్నాను. ఐ యామ్ కంఫర్టబుల్. నేను సుఖంగా ఉన్నాను, కానీ వారు సుఖంగా లేరు. దే ఆర్ నాట్ కంఫర్టబుల్. వారు సుఖంగా లేరు. నేను సుఖంగా ఉన్నాను, కానీ
అతను సుఖంగా లేడు. ఐ యామ్ కంఫర్టబుల్ బట్ హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఐ యామ్ కంఫర్టబుల్ బట్ హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. నేను సుఖంగా ఉన్నాను కానీ అతను సుఖంగా లేడు. హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఐ యామ్ కంఫర్టబుల్. నేను సుఖంగా ఉన్నాను కానీ ఆమె సుఖంగా లేదు. షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఐ యామ్ కంఫర్టబుల్ బట్ షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఆమె సుఖంగా లేదు. నేను సుఖంగా ఉన్నాను. ఐ యామ్ కంఫర్టబుల్ బట్ నా ఫ్రెండ్ సుఖంగా లేడు. మై ఫ్రెండ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్. మై ఫ్రెండ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఐ యామ్ కంఫర్టబుల్. నేను సుఖంగా ఉన్నాను కానీ కొంతమంది సుఖంగా లేరు. ఐ యామ్ కంఫర్టబుల్ బట్ సంబడి ఈజ్ నాట్ కంఫర్టబుల్. సమ్ పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్. నేను సుఖంగా ఉన్నాను. ఐ యామ్ కంఫర్టబుల్ బట్ సమ్ పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్. కొంతమంది సుఖంగా లేరు. ఐ యామ్ కంఫర్టబుల్. నేను సుఖంగా ఉన్నాను. ఐ యామ్ కంఫర్టబుల్. కానీ రాణి సుఖంగా లేదు. రాణి ఈజ్ నాట్ కంఫర్టబుల్. రాణి ఈజ్ నాట్ కంఫర్టబుల్. సి హియర్ బీ ఫార్మ్స్ని ఉపయోగిస్తున్నాం. బీ ఫార్మ్స్ని ఉపయోగిస్తున్నాం ఈ వాక్యాల్లో. ఏం బీ ఫార్మ్స్ అవి? ఈజ్, యామ్, ఆర్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ని ఉపయోగించి వాక్యాలను ఎలా చెప్పాలి, ఈ వాక్యాలను ఎలా ఉపయోగించాలి అనే విషయాలను మనం నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా ఇలా మా తర్వాత మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు మాట్లాడేటప్పుడు ఈజీగా వ్యక్తం చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మెయిన్ వెర్బ్ను కానీ, మెయిన్ వెర్బ్స్ని కానీ, హ్యావ్ ఫార్మ్స్ని కానీ, బీ ఫార్మ్స్ని కానీ మనం హ్యావ్ ఫార్మ్స్ని కానీ, మెయిన్ వెర్బ్స్ని కానీ ఉపయోగించలేదు. ఇక్కడ కేవలం బీ ఫార్మ్స్నే ఉపయోగించి సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. సో బీ ఫార్మ్స్ అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్. ఈజ్, యామ్, ఆర్ ఇవి ప్రజెంట్ బీ ఫార్మ్స్. వీటిని ఉపయోగించి సెంటెన్సెస్ని నేర్చుకుంటున్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఓకే. అతను సంతోషంగా ఉన్నాడు కానీ నేను సంతోషంగా లేను. హీ ఈజ్ హ్యాపీ బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ. అతను సుఖంగా ఉన్నాడు కానీ నేను సుఖంగా లేను. హీ ఈజ్ కంఫర్టబుల్ బట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. హీ ఈజ్ కంఫర్టబుల్ బట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. ఆమె సుఖంగా ఉంది కానీ నేను సుఖంగా లేను. షీ ఈజ్ కంఫర్టబుల్ బట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. షీ ఈజ్ కంఫర్టబుల్ బట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. వారు సుఖంగా ఉన్నారు కానీ నేను సుఖంగా లేను. దే ఆర్ కంఫర్టబుల్ బట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. వారు సుఖంగా ఉన్నారు కానీ నేను సుఖంగా లేను. దే ఆర్ కంఫర్టబుల్ బట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. దే ఆర్ హ్యాపీ. వారు సంతోషంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ. కానీ నేను సంతోషంగా లేను. ఐఎమ్ హ్యాపీ బట్ దే ఆర్ హ్యాపీ బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ. వారు సంతోషంగా ఉన్నారు కానీ నేను సంతోషంగా లేను. నేను సంతోషంగా లేను. దే ఆర్ ఎట్ హోమ్ బట్ ఐ యామ్ నాట్ ఎట్ హోమ్. దే ఆర్ ఎట్ హోమ్ బట్ ఐ యామ్ నాట్ ఎట్ హోమ్. వారు ఇంటి దగ్గర ఉన్నారు కానీ నేను ఇంటి దగ్గర లేను. దే ఆర్ ఎట్ హోమ్ బట్ ఐ యామ్ నాట్ ఎట్ హోమ్. సి నా మీకు బీ ఫార్మ్స్ని ఎలా ఉపయోగించాలి, ఈ బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని మనకి అర్థమవుతుంది. సో వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి, మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు వ్యక్తం చేయడానికి చేయవలసిన ప్రాక్టీస్ ఏంటంటే, మేము చెప్తున్నప్పుడు మాతో పాటు మీరు కూడా రిపీట్ చేయడం ద్వారా మీకు కూడా మాట్లాడేటప్పుడు తొందరగా ఈ విషయాల్ని వ్యక్తం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని భావిస్తూ
ఈ ఈ వీడియోస్ని ఎస్ ఆశిస్తూ. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ అగైన్.